ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ టైంలో చేస్తున్నారేంటి? పికప్ పికప్ ఏట అడుగుదాం. అక్క అంతా ఓకేనా? అసలు బుద్ధుండాదా నీకు? అక్క ఫోన్ ఎర్ర బస్ దగ్గర ఉందేంటి? థర్డ్ సెట్టులా పెరిగావు, ఈత సెట్టులా ఎదిగావు. మొదటి రాత్రి రోజు ఎవరైనా ఇట్ట ఫోన్ చేసి అంతా ఓకేనా అని అడుగుతారా? అది కూడా అమ్మాయిలు ఎవరినైనా అడుగుతారా? సిసి, పెద్దయ్య గారి మనవడంటే మరీ ఇంత బుద్ధి లేని విధంగా ఉంటాడని అనుకోలేదు. ఏదైనా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి వదిన్ని డిస్టర్బ్ చేయకు. పెట్టే ఫోను. ఎవరు ఫోను? మీ తమ్ముడే. నువ్వెందుకు లిఫ్ట్ చేసావు? మళ్ళీ మీకు తిరిగి చెయ్యళ్లే, గట్టిగిచ్చాను. అసలు ఏం జరుగుతుంది? అక్క నాతో మాట్లాడి చెప్పింది కదా, మళ్ళీ ఎర్ర బస్ దగ్గరికి అక్క ఫోన్ ఎలా వెళ్ళింది? మళ్ళీ నేను ఫెయిల్ అయ్యానా? అక్కని బయటికి తీసుకెళ్తానని చెప్పిన మాటని నేను తప్పుతున్నానా? గుడ్ నైట్ వదినా. అయ్యో, అయ్యో, ఇవాళ నేను అనుకున్నది జరుగుతుంది అనుకున్నాను. చుత్తం దాని వల్లే. ఏం జరుగుతుంది? బయటకు వస్తానని చెప్పినాక ఇంకా రాలేదు. అసలు అక్క ఫోన్ ఆ ఎర్ర బస్ దగ్గర ఎందుకుంది? హలో మ్యాడీ, అక్క, నేను బయటికి రావడం కుదరలేదురా. అసలు ఏమైందక్క? నేను బయటకు వస్తుంటే ఆ ఎర్ర బస్ అడ్డుకుంది. వదినా, ఎర్ర బస్ ఇక్కడ ఎందుకుంది? ఆ విషయం నాకు కూడా తెలియదురా. లేదని అనుకున్నాను. నేను బయటకు వస్తుంటే వదినా అని పిలిచింది. వెనక్కి తిరిగి చూస్తే ఆ శ్రీలక్ష్మి. అక్క, ఆ ఎర్ర బస్సు ఎందుకు మన ప్రతి ప్లాన్ కి ఇలా అడ్డు తగులుతుంది? రే, నువ్వేం కంగారు పడకురా. ప్రస్తుతానికి ఇక్కడ జరగాల్సిన ఇన్సిడెంట్ ని ఏదో ఒకలాగా నేను పోస్ట్ పోన్ చేయగలిగాను. ఇక్కడ నాకేం ప్రాబ్లం లేదు. ఇవాళకి నువ్వు ఇంటికి వెళ్ళిపో. రేపు ఆలోచిద్దాంరా. అక్క, నీకు చెప్పడం మర్చిపోయాను. మేము రేపే హైదరాబాద్ వెళ్తున్నాం. అవునక్క, నీకు దూరంగా ఉండాలని, రేపే వెళ్ళాలని తాతయ్య ఫిక్స్ అయ్యారు. ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. రేపు వెళ్తున్నారా? అయ్యో, మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? నువ్వేం కంగారు పడకక్క, టైం ఉంది కదా. నేను రేపట్లోగా ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను. అవునా? సరేనా? దీనంతటికీ కారణం ఆ ఎర్ర బస్సే. ఎర్ర బస్సు ఆగు. నన్ను పట్టుకో. ఆగక్క. రారా, నన్ను పట్టుకో. ఆగక్క. అక్క, గంగిరెద్దోడు వచ్చాడేటి? గంగిరెద్దు కాదురా, గంగిరెద్దులే వచ్చాయి. అక్క, నీకోసం ఓళ్ళొచ్చారో చూడు. ఎవర్రా? టైమ్ ఈజ్ గ్రేట్. ఈ బుల్రాజు డబుల్ గ్రేట్. దిగే అక్క. వస్తనా?
పదరా అమ్మా పదరా అమ్మా 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 నమస్కారం బాబు. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం. మామగారేరి ఆ, ఏమయ్యా వస్తున్నానే. బేగిరా అల్లుడొచ్చాడు. నమస్కారం మామగారు. నమస్కారం బాబు. ఏటి మా ఎలా చూస్తున్నారు? చెప్పా పెట్టకుండా పంతులు తీసుకొచ్చినానేంటనా? అట ఎరి మొహం వేసుకుని చూస్తావేటి చెప్పు. నానేటి చెప్తాను, మీరేటైనా నాకు చెప్తేనే కదా నాన్న చెప్పేది. అక్క నాన్న చెప్తా నాకు ఏట్లేదు మాయా, దగ్గరలో ఏటైనా మంచి ముహూర్తాలు ఉన్నాయేమో చూడమని మా ఇద్దరి జాతకాలు తీసుకెళ్లి ఇదిగో ఈ పంతులు గారికి ఇచ్చినాను. అవి చూసినంటేనే ఏటన్నాడో తెలుసా? 6 నెలల వరకు ముహూర్తాలే లేవని చెప్పాడు. ఆరు నెలల వరకు ముహూర్తాలు లేకపోవడం ఏంటి బాబు? మరి ఎలా? అదేటి బాబు, మళ్ళీ మా లక్ష్మి కాలేజీకి వెళ్ళిపోవాలా? ఈలోపు పెళ్ళైపోతే ఏ ఇబ్బంది ఉండదని మేము అనుకున్నాం. మీరిట్టాగా అంటుంటే ఏటి చెయ్యాలో బోధపడటం లేదు. మీరు ఇలాగ కంగారు పడతారని తెలిసే మీకు శుభవార్త చెప్దామని వీళ్ళందరినీ తీసుకొచ్చేసినాను. ఏంటది? మా పెళ్లికి 6 నెలల వరకు ముహూర్తాలు లేకపోయినా రేపైతే బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. ఆ? ఏటి పంతులు అలగ చూస్తున్నావు? నీ నోటితో చెప్పు. అవునమ్మా, రేపే దివ్యమైన ముహూర్తం ఉంది. అవునా? అయ్యో బయటే ఉండిపోనారు, లోటుకి రండి మాట్లాడుకుందాం. అత్తా అత్తా, ఆ? ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఇక మన పెళ్లి పనులు మొదలెట్టేసుకోవడమే. బాబు, పెళ్ళి రేపేనా? అదెట్టా కుదురుతుంది? మెరుపులాగా వచ్చి మీరు ఈ మాట చెప్పినారు గాని పెళ్ళంటే ఉట్టి మాటలు కాదు బాబు. పైగా ఇది మా ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం. అందరికీ చెప్పుకోవాలా, అన్ని ఏర్పాట్లు చేసుకోవాలా. బట్టలు, నగలు ఇట్టా శానా ఉంటాయి కదా బాబు. ఆ